హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మై వరల్డ్. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని వాచ్ అనేది చేస్తున్నారో వీడియోస్ అనేవి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మన ఛానల్ అనేది గ్రోత్ అవ్వటం అనేది జరుగుతుంది. సో ప్రీవియస్ వీడియో అనేది చూడకపోతే చూసేయండి. సో ప్రీవియస్ వీడియోని వాచ్ చేసినట్లయితే దానికి కంటిన్యూషన్ అండి ఈ వీడియో. సో బర్త్డే డేని 3 పార్ట్స్గా అప్లోడ్ చేస్తానని చెప్పాను. సో ఫస్ట్ పార్ట్ని ఆల్రెడీ అప్లోడ్ అనేది చేశాను. ఇన్ కేస్ మీరు మిస్ అయ్యి ఉంటే మన ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, చెక్ అనేది చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ పార్ట్లో డే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి అనేది ఈ బ్లాగ్లో నేను మీకు అప్లోడ్ అనేది చేస్తాను. అండ్ ఫుడ్ ప్రిపరేషన్ ఏమేమి చేశామనేది కూడా ఈ బ్లాగ్లో నేను మీకు అప్డేట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అండ్ ఈవినింగ్ సెలబ్రేషన్స్ అనేది నెక్స్ట్ బ్లాగ్లో రావటం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ వీడియోస్ అనేవి మీరు మన ఛానల్ అప్డేట్ అనేది రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకున్నట్లయితే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావటం అనేది జరుగుతుంది. అప్పుడు మీరు మన ఫుల్ వీడియోస్ని వాచ్ అనేది చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి వినాయకుడు స్వామి టెంపుల్ అనేది విజిట్ చేయడం అనేది జరిగిందండి మేము ఆ రోజు బర్త్డే రోజు. సో ఈ టెంపుల్ వచ్చేసరికి నియర్లీ 5 to 6 years తీసుకున్నారు బిల్డ్ చేయటానికి. సో టెంపుల్ చూసిన ప్రతిసారి, గుంటూరు వెళ్ళిన ప్రతిసారి ఎప్పుడైపోద్దా అని అనుకున్నాను నేనైతే ఈ టెంపుల్ని అయితే ఎప్పుడు వెళ్దామా అనేసి. సో ఎక్కడికి టెంపుల్కి వెళ్ళినా ఒక పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. ఎక్కువగా టెంపుల్స్ విజిట్ అనేది చేయను, బట్ విజిట్ చేస్తే మాత్రం అక్కడ ఉన్నాయి మొత్తం తెలుసుకుంటాను. సో ఇది వచ్చేసరికి చాలా డేస్ నుంచి ప్లాన్ అనేది చేస్తున్నాం, వెళ్దాం అనేసి. బట్ ఇది సెకండ్ టైం వెళ్ళటం అక్కడికి, ఆ టెంపుల్కి. ఆల్రెడీ ఫస్ట్ టైం వెళ్ళాము. సో ఇది సెకండ్ టైం విజిట్ అనేది చేస్తున్నాం టెంపుల్ని. సో ఎప్పుడు వెళ్ళినా కొత్తగానే కనిపిస్తుంది నాకు ఏ టెంపుల్ అయినా. అండ్ ఇక్కడ మనం టెంపుల్ చూసుకున్నట్లయితే కొంచెం కేరళ స్టైల్లో బిల్డ్ చేసినట్టు కూడా ఉంటుంది. మన సైడ్లో ఎక్కడ 4 sides గోపురాలు పెట్టి ఏమీ ఉండవు. జస్ట్ నార్మల్గా టెంపుల్కి గోపురం అనేది పెడతాము. బట్ ఈ టెంపుల్కి 4 sides గోపురం అనేది పెట్టడం అనేది జరిగింది. సో నాకైతే కొత్తగా అనిపించింది టెంపుల్ అనేది. అండ్ ఈ టెంపుల్లో డైలీ 8 o'clockకి మార్నింగ్న యాగం అనేది స్టార్ట్ చేస్తారంటండి. 8 to 10 జరుగుతుందంట యాగం అనేది. అండ్ టెంపుల్ ప్లేస్ వచ్చేసరికి నియర్ గుంటూరు దగ్గరలో ఉంటుంది. ప్రాపర్ అడ్రస్ అయితే ఈనాడు ఆఫీస్ దాటిన తర్వాత మనకి డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ అనేది వస్తుంది. దాని ఫ్రంట్లోనే ఈ టెంపుల్ అనేది ఉంది, వినాయక స్వామి టెంపుల్ అనేది. ఇలా మాటల్లో దేవుడి దర్శనానికి కూడా వెళ్ళిపోయాము. సో బయట కొబ్బరికాయ కొట్టేసుకొని వినాయకుడి స్వామి దర్శనం చేసేసుకున్నాము. వినాయకుడి స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఒక 5 to 10 minutes అక్కడే కూర్చొని ఆ తర్వాత అక్కడ ఇచ్చిన ప్రసాదం తీసుకొని ఇంటికైతే రిటర్న్ అనేది అయిపోయాము. సో ఇంటికి రిటర్న్ అయిపోయిన తర్వాత అక్కడ ఏమేమి స్పెషల్స్ చేశారు అనేది కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. సో ఆ డే స్పెషల్ వచ్చేసరికి చికెన్ బిర్యానీ. మనకి నార్మల్ డేస్లోనూ క్రేవింగ్స్ వస్తేనే బిర్యానీ చేసుకుంటాం, అలాంటిది బర్త్డే స్పెషల్ కదా, చికెన్ బిర్యానీ చేసుకోకుండా ఎలా ఉంటాం. అలా బిర్యానీ స్పెషల్ అనేది చేసేసారు మేము గుడికి వెళ్ళి వచ్చేసరికి. అండ్ ఆ తర్వాత అయితే కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసాము. సో ఇక్కడైతే సాయి వాళ్ళ ఫ్రెండ్స్ అనేది రావటం అనేది జరిగింది. సో ఇక్కడ బర్త్డే పాప హడావుడి కన్నా శృతి హడావుడి ఎక్కువ. ఎప్పుడు కేక్ కట్ చేస్తారా, ఎప్పుడు కేక్ తిన్నామా అని చాలా వెయిట్ చేస్తుంది శృతి అనేది. అండ్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, కరెక్ట్ ప్రైస్ తెలీదు అనేది కేక్ది. సో కేక్ ప్రైజింగ్ వచ్చేసరికి 1100. ఫుల్ డ్రై ఫ్రూట్స్తో ఇచ్చారు కేక్ అనేది. ఇన్ కేస్ మనకి ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయొద్దు అంటే ఇంక్లూడ్ చేయకుండా కూడా మనకి నచ్చినట్టు ప్రిపేర్ అనేది చేసిస్తారు. బిఫోర్ 1 day మనం ఆర్డర్ ఇస్తే చాలు, ఆ నెక్స్ట్ డేకి మనం వెళ్ళి డెలివరీ అనేది తీసేసుకోవచ్చు కేక్ అనేది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న అవుట్ఫిట్స్ కదండి ఇవి, లైక్ హాఫ్ శారీ కానీ లేదా ఫుల్ శారీగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇది తీసేసుకుంది బర్త్డేకి అవుట్ఫిట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు బర్త్డేకి. అలా బర్త్డే సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేశాము. అండ్ చాలామంది అడుగుతుంది ఏంటి అంటే షార్ట్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు కదా అనేసి అడుగుతున్నారు. డెఫినెట్లీ షార్ట్స్ కూడా అప్లోడ్ అనేది చేస్తాను. ప్రీవియస్గా చేసినట్లు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనేది మండే నుంచి స్టార్ట్ అనేది చేస్తాను షార్ట్ వీడియోస్ అనేది. అండ్ రెసిపీసెస్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై అనేది చేస్తాను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డేలో ఈ షార్ట్ ఫీడ్స్లో. మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ అనేది చేస్తున్నారో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్కి సపోర్ట్ అనేది రావటం అనేది జరుగుతుంది.
అండ్ మన ఛానల్ అనేది ఈ చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అవ్వాలి అంటే డెఫినెట్గా మీ సపోర్ట్ అనేది ఉండాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఆ రోజు శృతి గోల అయితే ఇంత అంతా కాదు. సాయి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి వాళ్ళతో అయితే చాలా బాగా ఎంజాయ్ అనేది చేసింది ఆ డే మొత్తం. సో నిద్ర కూడా మర్చిపోయింది. డైలీ ఆఫ్టర్నూన్ నిద్రపోతుంది, బట్ ఆ డే అయితే నిద్ర కూడా పోలేదు. ఫుల్గా ఎంజాయ్ అనేది చేసింది. ఓన్లీ చాక్లెట్ మాత్రమే తింటుంది. కేక్ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది కానీ బట్ కేక్ మొత్తం తిందు, ఓన్లీ చాక్లెట్ మాత్రమే తింటుంది. ఆ చాక్లెట్ కోసం నియర్లీ ఒక 5 to 6 times అడుగుంటుంది కేక్ కటింగ్ చేసే లోపలే. సో ఆ 5 to 6 times అడిగిన తర్వాత ఆ తర్వాత బొంగమతి పెట్టుకుంటే డెఫినెట్గా ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినేసింది. బట్ ఏంటో కేక్ అనేది తిందో, ఓన్లీ చాక్లెట్ మాత్రమే తింటుంది. బట్ ఆ రోజు మాత్రం చాక్లెట్ని బాగా అంటే బాగా ఎంజాయ్ అనేది చేసింది. ఇలా సెలబ్రేషన్స్ అన్నీ ఫినిష్ అయిన తర్వాత అందరూ లంచ్ చేసేసాము. లంచ్ చేసేసి కొంచెం సేపు రిలాక్స్ అనేది అయ్యాము. ఆ తర్వాత వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ అనేది చేసేసి అండ్ ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయి అనేది నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ అనేది చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వచ్చిన డేనే గిఫ్ట్ అనేది ఒకటి శృతి అయితే విరక్కొట్టేసింది కూడా. సాయి అయితే చాలా ఫీల్ అయింది. సో వన్స్ అగైన్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ సాయి. హోప్ యూ గైస్ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ వేదశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.